కౌన్సిలింగ్ సెంటర్ని ప్రారంభించి ఎక్కువగా ఉంది. కాకినాడలో అనేక మంది మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వారు ఎంతో స్వాంతం కలిగించారు. అంతేకాదు వారు 4 పుస్తకాలు రచించడం జరిగింది. ఒకటి దిశ మార్చుకోండి విజయం వైపు అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. రెండోది విజయానికి నిచ్చెన అనే 2వ పుస్తకాన్ని రాశారు. మూడోది గుర్తు చేయి దేవా నా పేరేంటో అని 3వ పుస్తకాన్ని, అలాగే హుందాగా జీవించండి ఈ 4 పుస్తకాలని రచించి క్రైస్తవ ప్రపంచంలోనే కాక ఈ ప్రపంచంలో అనేక మంది చక్కని జీవనాన్ని కొనసాగించడానికి అద్భుతమైన రచనను సహోదరి చేయడం జరిగింది. వారు అంతేకాదు దేవుడి కొరకు ఏదైనా చేయాలి అనే ఒక తపన కలిగిన దైవజనురాలు. వారికి ఒక మంచి ఉద్యోగం ఉన్నప్పుడు ఆ ఉద్యోగం రొటీన్గా వెళ్ళిపోతూ ఉంటే ఈ ఉద్యోగం చేస్తూ నేను దేవుడి కొరకు పని చేయలేకపోతున్నాను అనే ఉద్దేశంతో ఆ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి ఆ ఉద్యోగానికి రిజైన్ చేసేసి ఈ సైకాలజీ చదివి సైకాలజీలో పట్టా తీసుకొని ప్రజల్ని కౌన్సిల్ చేస్తూ దేవుని వైపు వారిని మలుస్తూ ఇలా దేవుని కొరకు ప్రజలను సంపాదించాలని ఎంతో తపన కలిగిన దైవజనురాలు. వారితో నాకు చాలా మంచి అనుభవం లేదా సహవాసం ఉన్నది. ఎందుకంటే గతంలో యవనస్తుల కోసం రీఛార్జ్ ఫర్ సక్సెస్ అనే కార్యక్రమాన్ని మేము నిర్వహించాం. పిఠాపురంలో ఉన్న ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్లో యవనస్తుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో సైకాలజిస్ట్గా అన్న పాల్సిన గారు, అలాగే సహోదరి మాధురి శంకర్ గారు, వారి గురు ఆ రోజు అనేక మంది యవనస్తులు చక్కగా వారు సక్సెస్ వైపు అంటే విజయం వైపు నడవడానికి వారికి మార్గనిర్దేశం చేయడం అనేది జరిగింది. అంతేకాదు వారు మానసికంగా ఎవరైనా ఇబ్బంది పడతా ఉన్నప్పుడు ఇట్లా ఉన్నారని చెప్తే వారిని కౌన్సిల్ చేయడం ద్వారా నిజానికి మానసిక శాస్త్రవేత్తలకి ఇలా సైకోథెరపిస్ట్ వెళ్తే వారికి మనం అనుకున్న రుగ్మతను బట్టి ఒక్కొక్క సిట్టింగ్ అంటే ఆ రోజు ఒక అరగంట మాత్రం మాట్లాడారనుకోండి, ఆ అరగంటకి ఎంత ఛార్జ్ చేస్తారు, అది కూడా ఎక్కువ ఉంటుంది. అది కూడా అలా ఒక 5-6 లేకపోతే 10 సిట్టింగ్స్ వేస్తే కానీ మన రుగ్మతకు మన రోగానికి ఒక సొల్యూషన్ దొరకదు, మనం మళ్ళీ శాంతంగా రాము. కానీ అలాంటి కౌన్సిలింగ్స్ కూడా చాలాసార్లు ఫ్రీగా అందరూ బాగోవాలి అని చక్కగా చేసి అందరి కొరకు పనిచేస్తున్న దైవజనురాలు. వారిని బట్టి ఎంత చెప్పినా ఇంకా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు దేవుని పనిలో ఎవరు పిలిచినా ఎప్పుడు కాదని. నిజానికి ఈరోజు వారు వెళుతున్న చర్చ్లో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. నేను అడిగినప్పుడు ముందు వస్తాను బ్రదర్ అన్నారు. తర్వాత ఆ మీటింగ్స్ ఆ షెడ్యూల్ చూసినప్పుడు ఇలా ఉంది బ్రదర్ అంటే ఆల్రెడీ చర్చ్ వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు చూసుకుంటే వాళ్ళు నేను చెప్పి సరి చెప్పి వారి ఇంట్లో దైవజనులు ఉన్న వారికి మన కొరకు ఆ సమయాన్ని కేటాయించి మాటించారు తప్పకుండా వెళ్ళాలి అని అవన్నీ పక్కన పెట్టి మన మధ్యకి వచ్చాము. సో కాబట్టి వారు ఎంత నిబద్ధత కలిగిన వారో మనకు అర్థం అవ్వాలి. ఈరోజు ఖచ్చితంగా మీరంతా బ్లెస్ అవుతారు. దేవుడు మీతో మాట్లాడతారు. చాలామంది యవనస్తులు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. మీరంతా జాగ్రత్తగా వింటే ఖచ్చితంగా మీ జీవితాల్లో దేవుడు ఈరోజు ఒక నూతన కార్యాన్ని ఖచ్చితంగా చేస్తారు. నేను నమ్ముతా ఉన్నాను. గత సంవత్సరం టీంలో ఉమెన్స్ క్రిస్మస్ సెలబ్రేట్ చేశాం. దాంట్లో సహోదరి మాట్లాడారు. చాలా మంది అందులో బ్లెస్ అయ్యారు. వారంతా చెప్పారు అలా మేము చాలా చక్కని విషయాలు నేర్చుకోగలిగాం, మా జీవితానికి చాలా ఉపయోగపడ్డారు లాస్ట్ ఇయర్ మేము. అంతేకాదు సహోదరి దేవుడి కొరకు ఏదో చేయాలని ఫ్యామిలీ కౌన్సిలింగ్ కార్యక్రమాలు చేయాలని
అలాగే స్త్రీలకు గైడెన్స్ వాళ్ళని ఎలా వారు బ్రతకాలి, ఎలా దేవుని కొరకు బ్రతకాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, కొన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. సో నిజానికి దీనికి చాలా ఖర్చు అయిన ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలా దాన్ని నిర్వహించాలి, దేవుడి కొరకు నేను ఏదో చేయాలి అనే తపంతో ఉన్నాను. సో కాబట్టి ఈరోజు మీ మధ్యకు పిలువగానే రావడానికి కారణం దేవుని పని కొరకు దేవుడు నన్ను నియమించాడు, నేను వాడబడాలి. సో కాబట్టి అలాంటి దైవజనుల మధ్యలో ఉన్న మనం జీవింపబడతాం. కాబట్టి ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి అందరూ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తూ ఉన్నాం. మీరు ఎవరు ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా అటు ఇటు కాన్సన్ట్రేట్ చేయకుండా వాక్యం మీదే కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా ఈ రాత్రి మీ జీవితాల్లో దేవుడు కార్యం చేస్తారు. ఏదో మర్చిపోయామని వెళ్ళిపోకండి. మధ్యలో వాక్యం అయ్యేదాకా వాక్యం మీదే దైవజనులు ఎంతో ఒక ఆశతో ఒక ఉద్దేశంతో కార్యక్రమాలు పెడతారు. దీని వెనకాల ఎంతో ప్రార్థన ఉంటుంది కదా. దాన్ని ఉద్దేశం ఏంటంటే మీరేదో వచ్చి ఏదో చేస్తారని కాదు, మీ జీవితాలు బాగోవాలని, దాన్ని నెరవేరాలి, ఆ ఫలితాన్ని చూడాలంటే ఈ సమయాన్ని మీరు వినియోగించుకోవాలి. సో దైవజనురాలు దేవుని స్తుతిస్తూ ఈ సమయాన్ని దైవజనురాలు మాధురి శంకర్ గారు తప్పిస్తాము. వారు వస్తూ ఉండగా మన కర్తాడంతో వారిని ఆహ్వానించారు. థ్యాంక్ యూ సో మచ్. వరకు గురించి మాట్లాడే ప్రతి మంచి మాటను బట్టి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దేవునికి వందనాలు. దేవుడితో మాట్లాడము. ఈ మంచి సాయంకాల సమయంలో మనందరం కలిసి ఇక్కడ కొంచెం సేపు దేవుని ప్రశస్తమైన సన్నిధిలో సమయం గడపడం అనేది చాలా చాలా విలువైనది. సో ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి నా గురించి చెప్పాలంటే బ్రదర్ లవరాజ్ గారు చెప్పినట్టు నేను ఒక సైకోథెరపిస్ట్గా ఉన్నాను. ఈ మధ్యకాలంలో ఇంకా సైకోథెరపిస్ట్గా కాకుండా లైఫ్ కోచ్గా నా ప్రొఫెషన్ని నేను షిఫ్ట్ చేసుకుంటున్నాను. అది కూడా క్రిస్టియన్ లైఫ్ కోచ్గా ఉండాలనేది నా ఆశ. క్రిస్టియన్ లైఫ్ కోచ్గా ఉండాలని క్రిస్టియన్ లైఫ్ కోచ్గా ఉండాలనేది నా కోరిక. దాని విషయంలో నేను ప్రణాళిక వేసుకుంటాను. సో ఇప్పుడు నేను ఒక పాస్టర్ని కాదు కాబట్టి నేను ఆ విధానంలో మాట్లాడటం లేదు. ఈవెన్ సైకోథెరపిస్ట్గా కానీ సైకాలజిస్ట్గా కానీ కూడా కాదు, కానీ ఒక ఫెలో బిలీవర్గా, అంటే మీలాన్ని యేసయ్యని నమ్ముకున్న ఒక తోటి విశ్వాసిగా నా ఫెయిత్ జర్నీలో, నా విశ్వాస ప్రయాణంలో నాకు ఉపయోగపడిన కొన్ని విషయాల్ని మీతో మాట్లాడాలని నేను అనుకుంటాను. సో ఆ విషయంలో దేవుడే మనకు సాయం చేయాలని ఒక చిన్న ప్రార్థన చేస్తూ మొదలు పెట్టుకున్నాను. యేసయ్య, ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. అయోగ్యాన్ని నన్ను నేను పెట్టుకున్నావు కదా, వందనాలు స్తోత్రాలు. నువ్వు మాట్లాడకపోతే దాని వల్ల ప్రయోజనం లేదు యేసయ్య. దేవతని ఈ సమయంలో వంటి పాత్రగా నీ చేతుల్లో పెట్టుకుంటున్నా. స్తోత్రం మీకు నా నుంచి మీరు మాట్లాడండి. దేవతని నేను అందరి హృదయాన్ని ప్రార్థని ఈ సమయం గొప్ప ఫ్రూట్ఫుల్గా ఉండగలిగేలా సహాయం చేయండి. యేసుక్రీస్తు వరకు నేను అన్న ప్రారంభం పెట్టుకుంటాను. ఓకే, ప్రిసిలా షైరర్ అని నాకు ఇష్టమైన ఒక ప్రసంగికురాలు ఉంటారు. అంటే ఆమె పాస్టర్ కాదు కానీ సువార్త ఏమంటే ఇవాంజలిస్ట్ ఉంటారు కదా, పెద్ద పెద్ద సభల్లో దేవుని గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రిసిలా షైరర్ ఆమె ఒకసారి తన ప్రసంగంలో ఇలా చెప్పారనమాట. ఆమె తన చిన్న కొడుకుతో పాటు, ప్లీజ్ దయచేసి వినండి ఎవరు మాట్లాడారు, తన చిన్న కుమారుడితో పాటు విమానంలో వెళ్తూ ఉన్నారంట. సాధారణంగా మనం పిల్లల్ని అడుగుతాం కదా, నాన్న నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని అడుగుమా మనం అడుగుతాం కదా. తన చిన్న కుమారుడిని అడిగిందంట, నాన్న నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే బాబు అన్నాడంట, నేను మమ్మీ అవుతానన్నాడు. అంటే ఆమెకు చాలా సంతోషం అనిపించిందంట.
అబ్బా వీడు నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాడు, సో నాలాగా అవుదాం అనుకుంటున్నాడు అని చాలా ఆనందం అనిపించి, సరే నాన్న నాలా అవుతాను అంటున్నావు కదా, నాలా ఎందుకు అవుదాం అనుకుంటున్నావు అని అడిగితే, ఎందుకంటే నువ్వేమి చెయ్యవు కదా అన్నాడు. అంటే ఆమెకి నవ్వొచ్చిందంట. ఏంటంటే నేను పొద్దున్న లేచి వీడి కోసం ఇల్లంతా క్లీన్ చేస్తాను, వాడికి కావాల్సిన టిఫిన్ రెడీ చేస్తాను, లంచ్ బాక్స్ పెడతాను, తర్వాత బట్టలు ఉతుకుతాను, అన్నీ చేస్తాను. కాకపోతే వాడికి ఎందుకు అలా ఏమి చేయటం లేదు అనిపించింది అని నవ్వొచ్చిందంట. ఎందుకంటే ఆమె ఒక పెద్ద, చెప్పారు కదా, పెద్ద దైవజనురాలు, పెద్ద స్పీకర్, చాలా పెద్ద స్పీకర్, చాలా వేల మందికి, అంటే ఒక 20,000 మంది, 30,000 మంది, అంతమంది గురించి మాట్లాడుతూ ఉంటారు, పుస్తకాలు రాస్తూ ఉంటారు. సో ల్యాప్టాప్లో కూర్చుని ఆమె టైప్ చేసుకుంటూ ఏదో చేస్తే వాడికి ఏమనిపించిందంటే, మమ్మీ ఏమీ చేయదు, ఎక్కడికి వెళ్ళదు, సో ఇంకా కూర్చుంటే హ్యాపీగా నేను పెద్దవాళ్ళైతే అలాగే ఉండొచ్చు అని అనిపించింది అనమాట. చిన్నపిల్లాడు కాబట్టి వాడికి అలా అనిపించింది అంటే ఒక అర్థం ఉంది. కానీ చాలాసార్లు మనం కూడా అలానే అనుకుంటుంటాం. నా సమస్యల్లో నేను కొట్లాడుతూ ఉంటాను, నా ఇబ్బందులు నాకు ఉంటాయి, నా ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి, కానీ దేవుడు మాత్రం ఏమీ చేయడు, అక్కడ కూర్చుని ఉంటాడు అనుకుంటాం. మనం చాలాసార్లు మన జీవితాల్లో అలా అనుకుంటుంటాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో ఆలోచిస్తే విచిత్రం అనిపిస్తుంది. ఎక్కువ లోపలికి వెళ్ళకుండానే మన భూమి, మనం నివసించే భూమిని, గ్రహాలని వాటి కక్షల్లో తిరిగేటట్టుగా చేస్తున్న దేవుడు. అంటే ఉదాహరణకి ఎక్కువ విషయాల్లోకి వెళ్ళక్కర్లా, భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది కదా, తిరుగుతూ పడిపోకుండా ఎందుకు ఉంటుంది? దాన్ని ఇట్నుంచి లాగే బలం ఉంటుంది, ఇట్నుంచి లాగే బలం ఉంటుంది, రెండు వైపులా. ఒకవైపు బలం ఎక్కువైతే ఏమవుతుంది? అటువైపు వెళ్ళిపోతుంది కదా, ఇటువైపు బలం ఎక్కువైతే అటువైపు వెళ్ళిపోతుంది. కానీ ఒక్క పర్సెంట్ కూడా అది మిస్ అవ్వకుండా నడుస్తుంది అంటే దేవుడు ఆ ఒక్క పర్సెంట్ కూడా మిస్ అవ్వకుండా ఉండేలా దాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాన్ని, ఈవెన్ గాలిలో ఉన్న ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ని. ఆక్సిజన్ 21% ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ 0.03% ఉంటుంది. అది 1% ఎక్కువైనా 1% తక్కువైనా మనుషులంటూ ఎవరు బ్రతకరు. అంత చిన్న చిన్న పర్సంటేజెస్ నుంచి మెయింటైన్ చేస్తున్న దేవుడు సర్వభూమిని, మొత్తం యూనివర్స్ని కూడా కంట్రోల్ చేస్తున్న దేవుడు మీ జీవితాన్ని గురించి, నా జీవితాన్ని గురించి కంట్రోల్ కలిగి ఉన్నాడు. మన జీవితాలు మన మట్టుకు మనం గడిపేస్తుంటే వదిలేసి హ్యాపీగా కూర్చుని ఆయన ఎంజాయ్ చేయడం లేదు. కానీ మన జీవితాల గురించి, మన ప్రోగ్రామ్స్ గురించి ఆయన బాధ్యత తీసుకుంటున్నాడు. ఇప్పుడే పాస్టర్ గారు చదివించారు కదా, 34వ కీర్తనలో ఏమని ఉన్నాడు? నీతిమంతుడి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటి నుండి యెహోవా తప్పిస్తాడు. ఎన్నిట్లోంచి విడిపిస్తాడు? అన్నిట్లోంచి విడిపిస్తాడు. ఇంకా చాలా ఉన్నాయి ఆ కీర్తనలోని. యెహోవా దూత కావలి ఉండి కాపాడు, దూతలను ఆజ్ఞాపించేది దేవుడు. సో మన సమస్యల విషయంలో దేవుడు కంట్రోల్ తీసుకుని ఉన్నాడు, ఆయన కంట్రోల్లోనే ఉన్నాడు. కాబట్టి మనం చిన్నపిల్లల దేవుడు ఏమీ చేయడం లేదు అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ అవగాహన వస్తే, ఈ రోజు మాట్లాడే విషయాలు వస్తే, మన జీవితంలో ఉండే ప్రాబ్లమ్స్ లేదా సమస్యలు మనని కలవరపెట్టవు. కాబట్టి ఈ రోజు నేను మాట్లాడబోయే ఈ విషయానికి నేను పెట్టిన హెడ్డింగ్ ఏంటంటే, ప్రాబ్లమ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లమ్. సమస్య సమస్య కానే కాదు. చెప్పండి, సమస్య సమస్య కానే కాదు. అదేంటి, సమస్య ఉంటే సమస్య కాకుండా ఎలా ఉంటుంది అని అనుకుంటారా? సో సమస్య అనేది ఒక సమస్య కాదు, కానీ సమస్యల గురించి మనకుండే అవగాహన లేదా భావజాలం ఏదైతే ఉంటుందో, లేకపోతే ఐడియాస్ ఏవైతే ఉంటాయో అది మనకి సమస్య అవుతుంది. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, రమేష్, సురేష్ అనుకోండి పేరు. ఇద్దరు 10th క్లాస్ ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయితే రమేష్ అనే అబ్బాయి ఏం చేశాడంట, ఫెయిల్ అయిపోయాను. వాడికి మనసులో అన్ని ఎలాంటి భావాలు వచ్చాయంటే, నా తోటి ఫ్రెండ్స్ అందరూ కూడా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతారు, సో నా ఇంట్లో వాళ్ళందరూ తిడతారు, వీళ్ళకి నేను అవమానంగా ఉన్నాను, అది ఇది అని చెప్పి అన్ని అలాంటి భావాలు పెట్టుకున్నాడు. వాడికి జీవితం మీద విరక్తి వచ్చింది, సూసైడ్ చేసుకున్నాడు. అదే సురేష్ అనే అబ్బాయి అన్నాడు, వాడు 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు. వాడేమనుకున్నాడు, ఎందుకు ఫెయిల్ అయ్యాడు, ఏ కారణం చేత ఫెయిల్ అయ్యాను, ఏదో కారణం లేకుండా రిజల్ట్ అంటూ ఉండదు కదా. సో నేను ఈ సమయంలో ఇంత చదవలేదు, ఈ సమయంలో చదవాల్సిన సమయంలో నేను ఆడుకున్నాను, ఇది నా తప్పిదమైంది. సో ఈ తప్పిదాన్ని సరి చేసుకుంటే
ఫెయిల్యూర్ ఉంటుంది. సో ఇలా అనుకున్నాడు. దానిని బట్టి ఆ అబ్బాయి మరింత మంచి మార్క్స్తో పాస్ అయ్యాడు. ఆ తర్వాత కాలంలో ఉన్నతమైన స్థాయిలో సెటిల్ అయ్యాడు. సో సమస్య అనేది ఒకటే నా ఇద్దరికిను. 10th క్లాస్ ఫెయిల్ అవడం అనేది ఒకే సమస్య వచ్చింది, కానీ ఒకడు అందరూ పడిపోయి ఓడిపోయారు, ఒకడు దాన్ని జయించి లేచి గెలిచారు కదా. సో అంటే ఏంటి, సమస్య అయిందా లేదా? అయిందా? అవ్వలేదు. ఎందుకంటే సమస్య అయితే ఇద్దరికి ఒకేలాంటి రిజల్ట్ రావాలి. కానీ వాళ్ళు దాన్ని అర్థం చేసుకునే విధానాన్ని బట్టి, వాళ్ళు దాని విషయంలో రియాక్ట్ అయిన విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క రిజల్ట్ అనేది ఉంది. అయితే నేను మీకు చెప్పేది, లోకపరంగా చూస్తే కొన్ని సమస్యల్లో మన భావజాలాన్ని బట్టి మనం గెలుస్తాం, కొన్ని సమస్యల్లో మనం ఓడిపోతాం. అయితే మనం దేని విషయంలోనైనా సరే దేని ఆధారంగా నడుస్తాం? దేవుని మీద ఉండి దేవుడు ఆధారంగా ఉంటాడు అనే భావం అనే నిజం చుట్టూ మన జీవితాలు నడిచినప్పుడు ఏ సమస్య కూడా మనకు సమస్యగా ఉండవు. సో దీన్ని డీల్ చేయడం కోసం, ఎందుకంటే మనం దేవుని పిల్లలుగా మనం ఏం మాట్లాడుతున్నా ఏదో మనకు మనం ధైర్యం కలిగించుకోవడం కోసం మాట్లాడుతున్నాం. బైబిల్లో దేవుడు చెప్పాడు కాబట్టి మనం అనుకుంటాం, బైబిల్లో ఎన్నోసార్లు దేవుడు చేశాడు కాబట్టి ఈరోజు మనం దాన్ని నమ్మడానికి ఆధారం వస్తుంది. దానికి ఉదాహరణగా ఎన్నో స్టోరీస్, ఆదాముకు వచ్చిన సమస్యను దేవుడు సాల్వ్ చేసిన దగ్గర నుంచి చిట్ట చివరి వరకు కూడా ఎంతో మంది మనుషులు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ఎన్నో రకాల రీతులుగా దేవుడు వాడిని విడిపించడం అనేది జరిగింది. ఎన్నో సమస్యలు సాల్వ్ అయిపోయి దేవుని పిల్లలు విజయోత్సవంతో బయటకు రావడం అనేది బైబిల్ మొత్తం మీద మనకు కనిపిస్తుంది. ఇందులో నేను ఈరోజు తీసుకోవాలనుకుంటుంది రూతు గ్రంథం. రూతు స్టోరీ ఎంతమందికి తెలుసు చెప్పండి? ఎంతమందికి తెలుసు రూతు స్టోరీ? తెలుసా? టూకీగా నేను చెప్తాను, చిన్న స్టోరీ చెప్తాను ఇప్పుడు మీకు. ఒక ఊరిలో నయోమి అనే ఒక ఆమె ఉన్నారు. నయోమి, తన భర్త, తన 2 కొడుకులు బెత్లెహేమ్ అనే ఊరిలో ఉన్నారు. ఆ ఊరిలో కరువు వచ్చింది కాబట్టి వేరే ఊరికి, మోయాబు దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరెవరు వెళ్ళారు? నయోమి, ఆమె భర్త, 2 కొడుకులు వేరే ఊరికి వెళ్ళిపోయారు. అయితే అక్కడికి వెళ్ళాక పరిస్థితులు ఏమయ్యాయో తెలియదు, కానీ నయోమి పిల్లలు అక్కడ 2 అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారు. అంటే నయోమికి 2 కొడుకులు, 2 కోడళ్ళు కూడా ఉన్నారు. సో ఆ సమయంలో ఆమె యొక్క భర్త చనిపోయాడంట, ఆమె 2 కొడుకులు కూడా చనిపోయారు. ఇప్పుడు ఎవరు మిగిలారు? నయోమి, 2 కోడళ్ళు మిగిలారు. మిగిలినప్పుడు అక్కడ ఒక న్యూస్ వినిపించింది నయోమికి. ఏంటంటే బెత్లెహేమ్లో పరిస్థితులు బాగుపడ్డాయి, యెహోవా బెత్లెహేమ్ను దర్శించనని ఆమె మాట విన్నదంట. అంటే ఆమె దగ్గరకు ఒక న్యూస్ వచ్చింది. అప్పుడు ఏమనుకుంది? తను తిరిగి వెళ్ళిపోవాలనుకుని తన కోడళ్ళని పిలిచి ఏమంది, సో నేను వెళ్ళిపోతున్నాను, మీరిద్దరు ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయి మీ జీవితాలను మళ్ళీ నిర్మించుకోండి అని చెప్పినప్పుడు ఒక కోడలు ఏం చెప్పిందంటే అత్తని ముద్దు పెట్టుకుని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకొక కోడలే రూతు, మన స్టోరీకి మెయిన్ పర్సన్. సో రూతు ఏమనందంటే, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తాను అని చెప్పి డిసైడ్ చేస్తుంది. అప్పుడు నయోమి ఏం చేసింది? సరే అని చెప్పి రూతుని తీసుకుని బెత్లెహేమ్కి వెళ్ళింది. ఎవరెవరు వచ్చారు ఇప్పుడు బెత్లెహేమ్కి? నయోమి, రూతు వచ్చారు. నయోమి, రూతు బెత్లెహేమ్కి వచ్చినప్పుడు అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళే చూసి నయోమి కదా అని అన్నప్పుడు తను ఎంత బాధలో బెత్లెహేమ్కి వెళ్ళిందంటే, నయోమి ఒక మాట అంటుంది, నయోమి అనే పేరుకు మధురం అని అర్థం అంట. అంటే ఏంటి? నయోమి